హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు 100వ రోజు ఎపిసోడ్ చెప్తున్నానండి. సక్సెస్ఫుల్గా బిగ్ బాస్ 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుందండి. నాకు ఈ ఇయరే నేను ఇలాగ బిగ్ బాస్ రివ్యూ చెప్పడం. లాస్ట్ ఇయర్ నేను ఉన్నాను, కానీ అప్పుడు నేను స్క్రీన్ మీద కనిపించకూడదు అనే ఉద్దేశంతో ఓన్లీ మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీసే చెప్పాను. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎపిసోడ్ కూడా నేను మిస్ అవ్వలేదండి. ప్రతిసారి చూసేదాన్ని, హాట్స్టార్లో చూసేదాన్ని, మళ్ళీ మా టీవీలో చూసేదాన్ని అనమాట. హాట్స్టార్లో 24/7 లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు. అప్పటి నుంచి అసలు నేను మిస్ అయ్యేదాన్ని కదా. నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటే. అందుకని నేను ఈ ఇయరే చెప్పడం చేశానమాట. ఈ ఇయర్ పెద్దగా వ్యూవర్షిప్ రాకపోయినా సరే నేను చేశాను. నాకు అంత ఇష్టం అనమాట. 50 కంటే ఎక్కువ మంది చూడకపోయినా సరే నేను చేశాను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. అందుకని నేను ఈ సీజన్ రివ్యూస్ చెప్పాను అనమాట. నెక్స్ట్ సీజన్ రివ్యూ టైంకి నేను బాగా నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నాను. అప్పటికి ఇంకా నేను ఇంకా చాలా నేను అనుకుంటున్నాను, నేను చక్కగా ఒక రూమ్ లాగా అరేంజ్ చేసుకొని అప్పటికి ఆ టైంకి నెక్స్ట్ బిగ్ బాస్ బిగిన్ అయ్యేటప్పటికి చాలా చక్కగా నీట్గా ఒక చైరు, ఒక టేబుల్ పెట్టుకొని నీట్గా చాలా డీసెంట్గా నేను కూడా అపీరెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్లో ఎలా ఉన్నానో అలానే ఉండేసి చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్కి ఇట్లా చెప్పను అనమాట. బిగ్ బాస్ నెక్స్ట్ టైం సీజన్ 9th సీజన్కి వచ్చేసరికి నేను చాలా మారిపోయి మొత్తం అంతా నా రూమ్ కూడా చాలా నీట్గా రెడీ చేసేసుకొని బిగ్ బాస్కి సెట్ చేసుకొని చాలా బాగా చెప్పాలి, చాలా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, చాలా యాక్టివ్గా, చాలా నవ్వుతూ, చాలా ఎంజాయబుల్ చేస్తూ నేను చెప్దామని నెక్స్ట్ సీజన్ అలా అనుకుంటున్నాను అనమాట. అప్పటికి నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ప్రస్తుతం నాకు 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 5,000 సబ్స్క్రైబర్స్ పెరగచ్చు. అప్పటికి 20,000 అవుతారేమో. 20,000 అయితే కనీసం వ్యూస్ అలా చెప్తే కొంచెం, ఇప్పుడు నేను ఆదిరెడ్డి గారి మిగతా వాళ్ళవి చూస్తున్నాను రివ్యూస్, వాళ్ళకి చాలా బాగా ఉంటాయి అనమాట వ్యూస్. ఆయన చెప్పడం కూడా చాలా యాక్టివ్గా చెప్తారు. ఆ విధంగా నేను కూడా చెప్దామని, నాకు ఆదిరెడ్డి గారే ఇన్స్పిరేషన్ ఈ విషయంలో మాత్రం. బిగ్ బాస్ దాంట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయన ఎపిసోడ్ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ, ఆయన డ్యాన్స్ చాలా బాగుండేది అనమాట. బిగ్ బాస్లో వచ్చారు ఆయన, అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయనది కూడా. ఆయన రివ్యూస్ కూడా నేను ఎప్పుడూ చూస్తూ ఉండేదాన్ని. ఈ ఇయర్ మాత్రం ఆయన రివ్యూస్ నేను చూడలేదండి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు కొంచెం బిగినింగ్లో చూశాను, కానీ ఈ ఇయర్ నాకు అసలు నా యూట్యూబే సరిపోయిందనమాట. బిగ్ బయోగ్రఫీస్ చెప్పడము. నాకు మళ్ళీ ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని, దాంట్లో కుకింగ్ వీడియోస్ అది 2 డేస్కి ఒకసారి పెడుతున్నాను. అదొకటి, ఇది బిగ్ బాస్ రివ్యూస్. ఇంక నాకు ఇదే సరిపోయి ఆయన అసలు చూడటానికి కూడా నాకు టైం లేదనమాట. ఇది నాది ఈ సీజన్లో మాత్రం ఇలా చెప్పాను. నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి నేను అంతా పూర్తిగా మార్చుకుంటానండి. బిగ్ బాస్ 100th ఎపిసోడ్ అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 100 ఎపిసోడ్స్ రివ్యూ అనమాట. సాంగ్ వచ్చింది, బ్రహ్మముడి కావ్య వచ్చిందండి లోపలికి. దీపిక రంగరాజ్ అండి తన పేరు. చాలా అందంగా ఉంటుంది. తన ఈవెంట్స్లో నేను చాలాసార్లు చూశాను. ఈటీవీ ఈవెంట్స్, మా ఈవెంట్స్లో తను వస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది. తనకి తెలుగు రాదనమాట, అయినా కానీ తెలుగు పట్టి మాట్లాడడం వల్ల అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనమాట. తన లోపల రాగానే అందరిని చూసి, ఏంటి వెయిట్ లాస్ థెరపీ సెంటర్కి వచ్చారా అని చెప్పని అడిగిందనమాట. మీరంటే క్రష్ అని బిగ్ బాస్తో అంటుందన్నమాట. బిగ్ బాస్ లోపల వచ్చారు కదా అని చెప్పని ఇన్వైట్ చేస్తారన్నమాట. నాతో ప్రేమగా మాట్లాడవచ్చు కదా అంటే, ఎలా ఉన్నారు అని చెప్పని ప్రేమగా మాట్లాడమాట. బిగ్ బాస్ మీరు ఎలా ఉంటారో తెలియదు, నాకు మీరంటే చాలా క్రష్ అని చెప్పింది అనమాట. కన్సెషన్ రూమ్కి రమ్మన్నారన్నమాట బిగ్ బాస్ కావ్యని. ఏమైనా సీక్రెట్స్ చెప్పమని బిగ్ బాస్ అడుగుతారన్నమాట కన్సెషన్ రూమ్లో. నెక్స్ట్ సీజన్కి నన్ను పిలిస్తే అప్పుడు చెప్తానంటే, మీరు అడిగిన వెంటనే సమాధానం రావని చెప్పని బిగ్ బాస్ చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మీరు, అలానే బిగ్ బాస్ని కూడా ఎంటర్టైన్ చేయండి అని చెప్పారు కావ్యతో. బయటకు వచ్చి కావ్య నేను బిగ్ బాస్ చక్కగా కూర్చొని మాట్లాడుకున్నామని అవినాష్ వీళ్ళందరితో చెప్తుంది. మళ్ళీ వీళ్ళేమో లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చొన్నారనమాట. అవినాష్ టాప్ 5 వాళ్ళంతా. అవినాష్ చదివితే అవునా నిజమా అని చెప్పని వాళ్ళందరూ తెలుసు కదా ఎలా ఉంటుందో అలా మాట్లాడతారనమాట. తర్వాత తను కొన్ని క్వశ్చన్స్ వేసిందనమాట. ప్రేరణను అడిగిందనమాట. నువ్వు, శ్రీపాద, ప్రకృతి ముగ్గురు కలిసి ఒక ఐలాండ్కి వెళ్ళారు. ముగ్గురు తర్వాత 1 year తర్వాతే మీరు రావాల్సి ఉంటుంది. ఈలోపు ఎవరిని తీసుకొని వస్తామంటే, నేను నా హస్బెండ్ ఐలాండ్లో హనీమూన్ చేసుకొని వచ్చేస్తాము అని చెప్తుంది అనమాట. గౌతమ్ని అడిగితే, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు అని అంటే అప్పుడు కూడా అక్క అని పిలుస్తావని తెక్క ప్రశ్న ఒకటి వేసిందండి. అడిగితే దానికన్నాడు, ఆ అమ్మాయికి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని వదిలేసి వచ్చేస్తాను, ఆ అమ్మాయి
దానికి రెస్పెక్ట్ ఇస్తానని చెప్పి చాలా బాగా చెప్పాడన్న గౌతమ్. నిఖిల్ని అడిగాడు, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు వద్దండి, మీ ఇంట్లో నిన్ను ప్రెజర్ చేస్తారు పెళ్లి చేసుకోమని, ఆ అమ్మాయి నిన్ను వద్దని కదా, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి ఇంకా నీ మీద లవ్ ఉంది అని లవ్ ఉంది, అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ప్రెజర్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం వెయిట్ చేస్తావా అంటే, అప్పుడు తనకు ప్రేమ ఉందంటే తన కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అని చెప్పని అంటాడనమాట. అది ఇండైరెక్ట్గా కావ్యకు చెప్పినట్టు అయిందనమాట. అట్లా తన లవర్ ఉంది కదండి కావ్య, బయట గోరింటాకు సీరియల్ నుంచి వీళ్ళిద్దరు దాదాపు 6 years నుంచి వీరు కలిసి ఉన్నారు. ఈ దీంట్లోకి వచ్చే ముందే 4 months ముందే బ్రేకప్ అయిందంట. ఆ బ్రేకప్ నుంచి బయటపడదామని తను బిగ్ బాస్కి వచ్చానని చెప్పని ఫస్ట్లో వచ్చినప్పుడు నిఖిల్ చెప్పాడనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేశారని చంద్రముఖిలా మారింది ప్రేరణ, డ్యాన్స్ చేసింది. అపరిచితుగా ఏమో గౌతమ్ చేశాడు, ప్రభాస్లో యాక్ట్ చేసిన అవినాష్, బొమ్మరిల్లో హాసినిగా చేసింది కావ్య, స్కిట్ చేసిన అవినాష్, నబీలు, చంద్రముఖిగా అద్భుతంగా చేసిందండి ప్రేరణ, చాలా బాగా చేసింది. తర్వాత బెడ్రూమ్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారనమాట. నువ్వు మల్టీ టాలెంట్ అని చెప్పని అవినాష్ అంటే, తనకంటుంది నేను రోజు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటా అని చెప్పని అంటుంది అన్నమాట జోక్గా. తర్వాత లివర్ లాగితే తను నేను లివర్ ఏంటి కిడ్నీ కూడా లాగుతానని చెప్పని అంటుంది బిగ్ బాస్. లివర్ లాగమని బిగ్ బాస్ చెప్తారనమాట. 11,472 రూపాయలు వచ్చినాయండి. యాజ్ యూజువల్గా వీళ్ళకి ఒక గేమ్ పెడతాము, ఈ గేమ్లో విన్నర్ అయితే ఈ అమౌంట్ దాంట్లో యాడ్ అవుతాయి ప్రైజ్ మనీలో, లేదంటే కట్ అవుతాయి అని చెప్పారనమాట. ఆ గేమ్ ఏంటంటే ఎక్వేరియంలో అన్ని రకాల ఫ్రూట్స్ వేశారండి, 2 ఎక్వేరియంస్లో అనమాట, వాటర్లో అన్ని రకాల ఫ్రూట్స్ వేశారు. ఎవరు ఎక్కువ ఫ్రూట్స్ తీస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. అది లోపల స్క్రీన్ మీద చూపిస్తున్నారు, ఒక్కొక్క ఫ్రూట్ చూపిస్తూ ఉంటారు. అది చూసి అటు వెళ్ళి తీయాలన్నమాట. కావ్యని ఏమన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే అవినాష్ని సెలెక్ట్ చేసుకుందనమాట. నబిల్ సంచాలక్గా ఉన్నాడు. పొరపాటున 1-2 సార్లు తను ఫ్రూట్స్ నేమ్స్ చెప్పేశాడనమాట. తనకేమో ఎక్కడలో మునిగేటప్పుడు తన కళ్ళు మంట పుడుతున్నాయంటే స్పెట్స్ పంపించారనమాట బిగ్ బాస్. అలా అవినాష్ ఏమో 8 ఫ్రూట్స్ తీసాడండి, కావ్య ఏమో 5 ఫ్రూట్స్ తీసింది. యాక్చువల్గా 7 ఫ్రూట్స్ తీసింది, కానీ చెప్పిన తర్వాత తీసినని ఆ 2 ఫ్రూట్లు తీసేశారనమాట. తీసేసేసి 5 ఫ్రూట్స్, అవినాష్ ఏమో 8 ఫ్రూట్లు అని చెప్పని బిగ్ బాస్ పరివారం విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేశారనమాట. అలా 11,472 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అయినాయండి. తర్వాత నైట్ 1:30 అయిపోయిందనమాట. తను ఇంకా నేను ఇక్కడే ఉంటాను, ఆడపిల్లని కదా ఇంటికి ఎట్లా వెళ్తాను, నన్ను ఇక్కడే ఉంచాడు బిగ్ బాస్ అడుగుతుందనమాట. ఈలోపు అవినాష్ ఏంటంటే తన ఎక్వేరియంలో ఫ్రూట్స్ ఉన్న గ్రేప్స్ని నీట్గా కడిగేసి తీసుకొచ్చి తన పెడదాం తీసుకొస్తే బిగ్ బాస్ అంటాడు దాంట్లో ఉన్నాయి తాకూడదంటే, బిగ్ బాస్ తనకి పెడదామని తీసుకొచ్చాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటే, సరే పెట్టండి అంటే ఇద్దరు కలిసి తనంటుంది ఇద్దరం కలిసి తిందామంటుంది అనమాట. అమ్మో మా ఆవిడ చూస్తే ఏమంటుందో అని చెప్పని ఒకవైపు నుంచి గ్రేప్స్ తాను, ఒకవైపు నుంచి గ్రేప్స్ తింటారనమాట. దాంట్లో సీతాఫలం కూడా ఉంటుంది, అది తినమని చెప్పి గౌతమ్ తింటే అమ్మో వద్దంటాడు అనమాట. తన ప్రేరణకు కూడా ఇష్టం అంటే సీతాఫలం, ప్రేరణ కూడా తినమంటే ఏం మాట్లాడదమ్మా నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి కావ్య చెప్తుంది, నాకు కూడా సీతాఫలం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కావ్యని ఇంకా వెళ్ళమని చెప్తే బిగ్ బాస్ ఇంటికి వచ్చిన గెస్ట్ని అట్లా వెళ్ళిపోమంటారా అంటూ తనకు నచ్చిన విధంగా తన ఈవెంట్స్లో అలా మాట్లాడుతుంది. అలా మాట్లాడిస్తుంటే అవినాష్ని నిఖిల్ కలిసి అయ్యో ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడేస్తుందని సారీ చెప్పు బిగ్ బాస్కి అని చెప్తే అప్పుడు సారీ చెప్తుంది అనమాట. తను వెళ్ళిపోయిందండి. తర్వాత రోజు 10ంటికి సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు, అందరూ చాలా బద్ధకంగా లేసారండి, అందరు నిదానంగా ఒకళ్ళకొకళ్ళు. తర్వాత కంట్రీ డిలైట్ నుంచి హ్యాంపర్ వచ్చింది. తర్వాత సాంగ్ వచ్చిందండి, సుహాసినిను ఆ సీరియల్ హీరో వచ్చారు, మామగారు సీరియల్ అంటండి వీళ్ళు వచ్చారనమాట. అవినాష్ని మెచ్చుకుందనమాట, సుహాసిని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాం, అందరినీ మెచ్చుకుందనమాట. అందరూ బాగా ఆడుతున్నారని చెప్పని. తను ప్రేరణకి నిఖిల్కి చాలా క్లోజ్ అనుకుంటండి, బాగా మంచిగా రిసీవ్ చేసుకుంది అందరినీ కలిసి మామగారు సీరియల్ టీమ్ని ఇన్వైట్ చేశాడనమాట బిగ్ బాస్. తర్వాత సీరియల్లో ఇద్దరు విడిపోతున్నామని చెప్పని, ఈ జంట విడిపోతున్నాం మామగారు సీరియల్లో అని చెప్తారనమాట. ప్రేరణని అడుగుతుందనమాట, నువ్వు బ్రేకప్ని ఎలా హ్యాండిల్ చేసావంటే, నేను ఫస్ట్ ఆ బ్రేకప్ జరిగినప్పుడు నేను రాయితో ఇట్లా కొట్టుకునేదాన్ని, నా శరీరాన్ని నేను హింసించుకునేదాన్ని, కానీ మన తర్వాత నా ఫ్యామిలీ నా బాగా సపోర్ట్ చేసింది, ఆ టైంలో నేను నిలబడ్డాను. కానీ మనం ఏదైనా ఒకటి పోతుంది అంటే తర్వాత మనకు ఏదో మంచి జరగబోతుందని ఆలోచించాలి, మనకి ఇంకా బెటర్ లైఫ్ ఉందని ఆలోచించాలి, అంతేగాని ఎవరు సూసైడ్ చేసుకోకూడదు అని చెప్పని తను మంచిగా చెప్తుంది అనమాట. తర్వాత గౌతమ్ అడిగితే కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, 21 yearsగా అప్పటికి జరగలేదు, డిప్రెషన్లోకి వెళ్ళాను, ఫ్యామిలీ హెల్ప్ చేసింది బయటకు రావడానికి అని చెప్పాడండి. నబీల్ని అడిగితే 10th అయిన తర్వాత నాకు సెకండ్ బ్రేకప్, అంతకుముందు చెప్పాడు నేను 7thలోనే ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పాడు. ఇది 10th తర్వాత అంట సెకండ్ బ్రేకప్ అంట. పెద్దవాళ్ళతో తనకంటే 3-4 years పెద్ద అబ్బాయిలతో తిరిగేవాడంట ఫ్రెండ్స్ లాగా.
ఆ ఫ్రెండ్స్ ఉండటం వల్ల నేను సెట్ అయ్యానని చెప్పి నబిల్ చెప్పాడు అనమాట. నిఖిల్ని అడిగితే ఫస్ట్ బ్రేకప్ చాలా లో అయ్యాను. ఆ టైంలో నాకు బ్రేకప్ అయిన తర్వాత నా ఫస్ట్ సినిమా కన్నడలో రిలీజ్ అయింది. నా పోస్టర్ చూసి తను మళ్ళీ రిటర్న్ వచ్చి సారీ చెప్పింది, కలుద్దామంది. నేను తన్ని లాక్ చేసేసాను. ఫస్ట్ వద్దనుకొని మళ్ళీ వచ్చి తను చూసి ఇలా వచ్చిన అమ్మాయి మనకు అవసరం లేదు అనిపించింది. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావేమోనని నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను ఈ జనరేషన్లో అనటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇండైరెక్ట్గా కావ్య గురించి మాట్లాడమంట. ఇది ఎవరికి పబ్లిక్గా పర్సనల్ అంటే పర్సనల్ పబ్లిక్ రెండు అని చెప్పని నిఖిల్ అన్నాను అనమాట. కావ్యకు మెసేజ్ పంపించినట్టు చెప్పాను అనమాట. అంతా నిఖిల్ చుట్టూనే తిరుగుతూ ఉందండి. ఇదంతా నిఖిల్ గురించి లోపల నుంచి బయటకు రావాలని చెప్పన్నట్టుగా ఉంది. తర్వాత అమ్మాయిలా మేకప్ వేసుకొని నబీలు, గౌతమ్, అవినాష్ ర్యాంప్ వాక్ చేశారండి. ఫుల్ కామెడీగా చేశారు. తర్వాత లివర్ లాగిందండి సుహాసిని. లాగితే 9,987 రూపాయలు వచ్చిందనమాట. యాజ్ యూజువల్ ఇది విన్నర్ అయితే బిగ్ బాస్ విన్నర్ అయితే కనుక వీళ్ళకి ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. ఒకళ్ళు లూజ్ అయితే కనుక ఆ మనీ కట్ అవుతుంది అనమాట. దీనికేమో సంచాలకగానేమో ప్రేరణ అనమాట. ఆ గేమ్ ఏంటంటే 3 రింగ్స్ ఉంటాయి కదండి మామూలుగా. ఆ రింగ్స్ అన్ని ముక్కలుగా పడేస్తున్నాయి అనమాట. మొత్తం అంతా పడేసి ఒకవైపు ఏమో 3 పెద్ద బాస్కెట్ బాల్స్ పెట్టారు. పెట్టి ఆ రింగ్స్ని తను సెట్ చేసుకోవాలన్నమాట. కలర్స్ అన్నీ ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డులో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇద్దరు గేమ్ ఆడాలంటే వీళ్ళిద్దరు కలిసి మామగారు సీరియల్ హీరోయిన్స్ సుహాసిని గంగాధర్ ఇద్దరు కలిసి, ఆ గంగాధర్ హీరో పేరు నాకు తెలియదండి, అతను పాత్ర పేరు గంగాధర్ అంట. సుహాసిని మాత్రం మనకు తెలుసు కదా తన హీరోయిన్ తన అనమాట. తన పేరు కూడా ఏదో గంగా మీదే వచ్చింది సీరియల్లో. అయితే వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనమాట. అందరు కలిసి ఒక కార్డు మీద ఏం కలర్స్ కలపాలని చెప్పని దాని మీద కార్డు మీద రాస్తుందనమాట. ఆ కలర్స్ కలిపారనమాట. కలిపి వాళ్ళ 3 రింగ్స్ సెట్ చేసి దానికి థ్రెడ్ కట్టుకొని ఆ 3 బాల్స్ మీదకి ఆ రింగ్ వేసేసి లాగాలన్నమాట. 2 బాల్స్ ఎవరైతే లాగుతారో వాళ్ళు విన్నర్స్. అంటే బిగ్ బాస్ పరివారం గౌతమ్ నిఖిల్ అంటే ఇంకా మనకు తెలిసిందే కదండి. ఒక ఒంటికాల మీద పరిగెత్తాలి, కుంటుకుంటా అవన్నీ కలెక్ట్ చేసి ఇవ్వాలన్నమాట. అలా నిఖిల్ ఏమో తీసుకున్నాడు, గౌతమే కుంటాడనమాట. ఆడ పక్కనేమో సుహాసిని ఏమో సెట్ చేసింది, తన అబ్బాయి ఏమో హీరో ఏమో కుంటాడనమాట. అట్లా చేస్తే 2 బాల్స్ నిఖిల్ లాగాడండి, 1 బాల్ వాళ్ళు లాగారు. అట్లా బిగ్ బాస్ పరివారమే విన్నర్ అయింది. అలాగే 9,987 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి అనమాట. ఇక తర్వాత మామగారి టీం కూడా వెళ్ళిపోయిందండి. ఇదండి జరిగింది 100వ రోజు ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ కేవలం 9% మంది మాత్రమే, ఫస్ట్ 3% అండి నేను అడుగుతుండటం వల్ల నాకు అలా సబ్స్క్రైబర్స్ పెరిగారు. 9% అయిందండి. ఇంకా పెరగాలన్నమాట. కేవలం 9% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉంది సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.